వివేక చూడామణి 11 నుండి 20 శ్లోకముల వరకు పద్య వివరణ. శృతులలో చెప్పబడిన కర్మల వలన చిత్తశుద్ధి మాత్రమే కలుగుతుంది, కానీ జ్ఞానం వలన మాత్రమే అపరోక్షానుభూతి లభిస్తుంది. కర్మలు కూడా విముక్తిని ఇస్తాయి, కాకపోతే అవి నేరుగా కాక చిత్తశుద్ధి ద్వారా జ్ఞానోదయానికి దారితీస్తాయి. జ్ఞాన మార్గం నేరుగా బ్రహ్మజ్ఞాన ప్రాప్తికి చేరుస్తుంది, కానీ ఇది దుర్లభమైనది. కర్మల వలన అనేక బంధాలు ప్రాప్తిస్తాయి. అందువలన దూరదృష్టి కలిగిన జ్ఞానులు కర్మలు చేయనక్కరలేని స్థితిని సంపాదిస్తారు. ఒక తాడును చూసి పాముగా భ్రమపడిన వ్యక్తి భయంతో కంపించిపోతాడు. ఎవరైనా అది పాము కాదని, తాడు మాత్రమేనని తెలియచెప్పిన వెంటనే భయం తొలగిపోతుంది. అదేవిధంగా గురూపదేశముల వలన జనన మరణ సంసార చక్రము యొక్క స్వభావమును సరియైన విచక్షణతో తెలుసుకొన్నప్పుడు దుఃఖము తొలగి బ్రహ్మ సాక్షాత్కారం కలుగుతుంది. గురువు చేసిన హితబోధల వల్ల సరైన తత్వజ్ఞాన విచారణ వలన తప్ప, నదీ నదాలలో పుణ్యస్నానాలు ఆచరించడం వలన, దానాల వలన, 100 సార్లు ప్రాణాయామాలను చెయ్యడం వలన పరమసత్యం మీద నిశ్చయమైన విశ్వాసం కలుగదు. సాధనా సంపత్తి కలవాడు అనగా తీవ్రంగా సాధన చేసేవాడు మాత్రమే మోక్షానికి అర్హుడు. దేశ కాలాదులు అనగా ఒకే చోట ఒకే సమయానికి నియమానుసారం చేసే ధ్యానాది సాధనలు కేవలం సహకారులు మాత్రమే. కనుక ఆత్మజ్ఞానం పొందాలనుకునే జిజ్ఞాసువు బ్రహ్మవేత్త దయాసాగరుడు అయిన ఉత్తమ గురువును ఆశ్రయించి ఆయన ఉపదేశించిన మార్గములోనే తత్వ విచారణ చేయవలెను. వేదశాస్త్ర వాంగ్మయపు అనుకూల ప్రతికూల భావనలను విచక్షణతో తర్కించగలిగిన నిపుణుడు, మేధావి, విద్వాంసుడు అగు సాధకుడు మాత్రమే తత్వజ్ఞాన ప్రాత్రుడు అనగా తత్వజ్ఞానాన్ని పొందే అధికారము కలిగినవాడు. శమదమాది గుణాఢ్యుడు, శాంతచిత్తుడు, నిత్యానిత్య వివేకి, వైరాగ్య సంపన్నుడు అయిన ముముక్షువు మాత్రమే బ్రహ్మతత్వాన్ని తెలుసుకొనుటకు అర్హుడు. బ్రహ్మోపాసనకు 4 సాధనలు చెప్పబడినవి. ఈ సాధనా చతుష్టయ సంపన్నుడే బ్రహ్మ విద్యకు అధికారి. అవి లేని వారికి బ్రహ్మ విద్య సిద్ధించదు. సాధనా చతుష్టయంలో మొదటిది నిత్యానిత్య వస్తు వివేకం, రెండవది ఇహపరలోకాలలో ఫలాలు అనుభవించాలనే కోరిక లేకపోవడం, మూడవది షట్సంపత్తిని పెంపొందించుకోవడం, నాలుగవది ముముక్షత్వం అంటే మోక్షం కోసం తపన చెందడం. బ్రహ్మమే సత్యమని, కనిపించే జగత్తు మిథ్య అని దృఢ విశ్వాసం కలిగి ఉండడమే నిత్య అనిత్య వస్తు వివేకము అని చెప్పబడుతుంది.